హాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్ హిమనీష్ ఇల్లూరు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే కనుక మనకు ఇండియాలోనే ఫస్ట్ టైం ఫ్రమ్ 2000 నుంచి దుబాయ్లో ఆల్రెడీ రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ పెట్టి వీళ్ళు అక్కడ చాయ్ రెస్టారెంట్ కానీ ఇవన్నీ పెట్టి ఇక్కడికి వచ్చేసి మనకు ఇక్కడ మన హైదరాబాద్లో గండిమైసమ్మలో ఒక కేవీఆర్స్ ఫ్లైట్ రెస్టారెంట్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో ఇప్పుడు మనము సార్ గురించి చూస్తే కనుక ఒక చాయ్ స్టాల్ నుండి చార్టెడ్ ఫ్లైట్ ఓనర్ అయ్యారనమాట. సో ఈయననే మన వెంకటరెడ్డి సార్ అనమాట. సార్ హాయ్ సార్. నమస్తే. ఇప్పుడు మనకు సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది, ఏంటి, అది గండిమైసమ్మ ఏరియా అనేది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది మనకు సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ రెస్టారెంట్లో స్పెషాలిటీస్ ఏంటి అవన్నీ కూడా సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి వచ్చాను, ఆల్రెడీ నేను లంచ్ కూడా చేసేసాను. నేను కూడా మన సోషల్ మీడియాలో చూసి రావడం జరిగింది ఇక్కడికి. సో నేను ఫస్ట్ అయితే కనుక ఫుడ్ ఆర్డర్ చేసాము. ఇక్కడ రిసీవింగ్ కానీ మీ ఇప్పుడు మన టీమ్ మెంబర్స్ వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళు ఇంకొకటి మనకి ఫుడ్ సర్వింగ్ కానీ ఎక్స్ప్లెనేషన్స్ కానీ అన్ని క్లారిటీగా ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే ఫస్ట్ మేజర్గా ఎక్స్పెక్ట్ చేసేది ఫుడ్ టేస్ట్ అనమాట. సో అది కూడా నెంబర్ 1గా ఉంది. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నాను. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇది అసలు మీకు ఈ థాట్ ఎలా వచ్చింది, ఈ రెస్టారెంట్ ఈ యూనిక్ రెస్టారెంట్ పెట్టాలి అని చెప్పేసి థాట్ ఎలా వచ్చింది? ఎందుకంటే ఇది ఇలాంటివి పెట్టాలి అంటే కొంచెం డేర్ ఉండాలి. సో అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అది సార్, అది యాక్చువల్గా ఏంటంటే సార్, ఈ థాట్ అన్నటువంటిది నేను దుబాయ్లోనే రెస్టారెంట్స్ రన్ చేసి వచ్చాము మేము. సో నెక్స్ట్ ఏంటంటే ఈ కరోనా టైంలో రావడము, తర్వాత అయిపోయిన తర్వాత అండి ఇక్కడ నేను ఒకసారి అలా ఏదో రెస్టారెంట్స్ వెరైటీ అవి ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను అంటే ఢిల్లీ, బెంగళూరు ఇవన్నీ తిరిగినప్పుడు సో మెనీ రెస్టారెంట్స్ అన్ని వాళ్ళ నేమ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. బట్ ఏంటంటే ఎక్కడో ఒక యూనిక్ రెస్టారెంట్ పెట్టాలి అని చెప్పేసి నేను ఢిల్లీ గట్ట వెళ్ళి అన్ని చూసినప్పుడు ఎన్ని ఫ్లైట్స్ పెట్టినా కూడా సార్ అన్నీ కూడా ఇప్పుడు అలాగే జస్ట్ స్టాండ్ అవి ఉంటాయి. లోపలికి వెళ్తాలోకి మీకు రెగ్యులర్గా మీకు ఫుడ్ గట్ట ఇచ్చేస్తారండి. అదే నేను ఇక్కడ పక్కన క్రియేట్ చేశాను. మీరు చూసారు, మీరు అందరూ వచ్చేసింది అదే క్రియేట్ చేశాను. బట్ ఒరిజినల్ ఫ్లైట్ని ఒరిజినల్గా ఉండిచ్చి ఎంతో మంది ఇంకా చూడలేనటువంటి వాళ్ళు ఉన్నారు మనకి. సో అది మన హైదరాబాద్లో గండిమైసంని కూడా ఎందుకు ఎంచుకున్నామంటే అండి, గండిమైసం చుట్టుపక్కల ఉన్నాయి అందరూ కూడా పారిశ్రామిక ఓడలు ఉన్నాయి, మీకు అన్ని ఇండస్ట్రియల్ ఏరియాస్ అండి. వాళ్ళందరూ అవునండి, ఇక్కడ సరౌండింగ్స్ లో మీకు డిఫెన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి డిఫెన్స్ అకాడమీ. సో అలాగేంటంటే అండి వీళ్ళు చాలా మంది చూడలేనటువంటి వాళ్ళు చూడాలి అంటే ఒరిజినల్ ఫ్లైట్ ని అట్లాగే తీసుకొచ్చి దాంట్లో మేము కొద్దిగా సిమ్యులేషన్ ఇచ్చాం మీకు, మీరు అది ఎంజాయ్ చేసి ఎక్స్పీరియన్స్ అండి. అంటే చాలా మంది ఇప్పుడు ఇదే కానీ మీరు ఎక్కడైనా శంషాబాద్ వెళ్ళాలి ఫ్లైట్ ఎక్కాలి అంటే ఎవరు మీకు చూపించరు. బేసిక్ గా వెళ్ళడం, టికెట్ తీసుకోవడం, కూర్చోవడమే, కానీ నేను అన్ని ఫోటోస్ తీసుకుంటానంటే అలౌ చేయాలి. సో దాన్ని మేము ఏం చేస్తామంటే ఢిల్లీలో దీన్ని కొనండి. ఇది యాక్చువల్గా ఏంటంటే ఒరిజినల్ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అండి. సో ఇది 2006 నుంచి 2012 వరకు కూడా ఫ్లై అయ్యింది మీకు. ఫ్లై అయిన తర్వాత మీ అందరికీ తెలిసిందే ఆయనేమో ఇదవడము. సో అనుకోకుండా ఇవన్నీ ఇది ఎవరైతే ఆప్షన్ లో తీసుకున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే అండి, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏవైతే ఐటమ్స్ మనకి బయటకి రిలీజ్ చేయకూడదు అవన్నీ కూడా వాళ్ళు తీసేసుకునండి మనకి కానటువంటి హల్లు లాంటిది మనకి ఇచ్చారనమాట. దాన్ని మేము ఢిల్లీ నుంచి ఒక 80 feet ట్రైలర్ ఉండండి, 40 feet ట్రైలర్స్ లో 3 భాగాలు అన్ని తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లీ చేసి ఆ సిమ్యులేషన్ చేయడం కోసమే ఎంతో మంది ఇంజనీర్స్ కష్టపడతాయండి. 9.5 months అయింది సార్ ఇది సెటప్ కి ఓన్గా సిమ్యులేషన్. అది ఎందుకంటే అండి ఎంత చాలా గాలి ఎలా ఎగురుతుంది అన్నట్టుగానే ఉంటుంది, కానీ దాన్ని సరైనటువంటి సెంటర్ పాయింట్ పట్టుకోవడానికి మాకు 8 months టైం పట్టింది సార్. సో ఫైనల్ గా ఏంటంటే మేమైతే ఇప్పుడు సక్సెస్ అయ్యామనుకున్నాం. అంటే మీ అందరూ కూడా చూసి దాన్ని నిజంగా రియల్ ఫ్లైట్ లాగా రియల్ మూమెంట్స్ ఉన్నట్లోకి ఇప్పుడు మాకు అంటే ఒక విధంగా హ్యాపీనెస్ ఏంటంటే అండి, ఎవరు చేయలేని సాహసం ఒకటి చేశాము. దాంట్లో ఎప్పుడైతే సక్సెస్ అయ్యామో అది కూడా ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్. సో అంటే ఇదంతా కూడా మేము చెప్పడానికి కాదు కానీ వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేసి, అంటే అఫ్కోర్స్ మీరు అనుకోకుండా రావడం చేయడం చేసి మీరు నన్ను పిలిచి సార్ మీరు అప్రిషియేట్ చేసి, అంటే మా టీం కూడా అలా చేస్తున్నారంటే ఒకటే అందరికీ కూడా సార్ ప్రతి మనిషిలోని వర్తి ఉంటుందండి. మీరు అన్ని కూడా ఏమి చెయ్యలేమన్నది ఉండదండి. దాంట్లో నేను మీకు ఇచ్చింది ఏంటంటే ఒక లీడర్ ఎప్పటికీ కూడా స్టాఫ్ మీద నమ్ముకుంటారు.
ఒక లీడర్ తన బలాన్ని నమ్ముకోడు, తన టీం బలాన్ని నమ్ముతాడు అనే కొటేషన్స్ ఇక్కడ మనకి కొటేషన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా సారు కొన్ని బుక్స్ చదివేసి మొత్తము కొంతమంది దగ్గర ఇవన్నీ నుంచి కూడా కొంతమంది వాళ్ళ దగ్గర నుంచి రాసి నేర్చుకొని ఇవన్నీ చేసి కూడా రాశారంట. హైలీ టాలెంటెడ్ సార్ నిజంగా. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడంగానే. సో ఇంకోటి ఏంటంటే సారు కంప్లీట్గా ఈ కేవీఆర్స్ రెస్టారెంట్ మొత్తానికి ఓనర్ అనమాట. సార్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, అడగండి. ఇప్పుడు మనకు దాదాపు మన ఇండియాలో ఇలాంటి అథెంటిక్ లైక్ ఈ ఫ్లైట్ రెస్టారెంట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, దానికి దీనికి స్పెషాలిటీ ఉంది ఆల్మోస్ట్ 28 రెస్టారెంట్స్ ఉన్నాయండి ఓవరాల్ ఇండియాలో. ఓవరాల్ ఇండియా 28 రెస్టారెంట్స్ ఉన్నాయి. వాళ్ళ ఫ్లైట్స్ అండి అన్ని కూడా ఢిల్లీ సైడ్ నార్త్ సైడ్స్ ఉన్నాయి. రీసెంట్లీ సౌత్కి వచ్చినాయండి. దాంట్లో ఒకటి రీసెంట్లీ కూడా మనకి ఇక్కడ షామీర్పేట దగ్గర కూడా ఓపెన్ చేస్తారు మీకు. సో అవన్నీ కూడా ఏంటంటే మామూలుగా స్టెబిలిటీగానే ఉంటాయి. లోపలికి వెళ్తే రెగ్యులర్ గా భోజనం చేస్తాయి. అంటే లోపల థీమ్ అంతా కూడా ఫ్లైట్ థీమ్ పెట్టి చేస్తారు. కానీ మాది ఏంటంటే అండి ఫస్ట్ ఫ్లైట్, ఇండియాలో ఫస్ట్ ఫ్లైట్, దీని మూవ్మెంట్ వస్తుంది మీకు. లోపల కూర్చున్న వాళ్ళు రియల్ గా టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుంది, ల్యాండింగ్ అవుతున్నప్పుడు ఏ వైబ్రేషన్స్ వస్తాయి, అవన్నీ కూడా దీంట్లో ఇచ్చామండి. అందుకోసం ఏంటంటే ఇది ఇండియాలోనే ఫస్ట్ ఫ్లైట్, ఎగిరే ఫ్లైట్. అంటే ఎగరడం అంటారా లేదంటే దాన్ని సిమ్యులేషన్ చేసి వాళ్ళకి ఆ మూమెంట్స్ ఇచ్చామా అన్నటువంటిది మీరు వచ్చి చూస్తే కానీ మీకు ఇది అవుతుంది. అందుకోసం ఫ్లైట్ లాగే ఉండి ఇచ్చేస్తాం అనమాట యాక్చువల్గా. సార్ ఇప్పుడు మనకు ఈ ప్లేస్ లో ఈ సెటప్ పెట్టచ్చు అనే దానికి ఇప్పుడు మనకి ప్లేస్ అనేది ఇప్పుడు మామూలుగా ఫ్లైట్ మనం ఎయిర్పోర్ట్ లో చూస్తే కనుక ఈ పార్కింగ్ ప్లేసెస్ కి చాలా స్పేస్ అనేది కావాల్సి వస్తుంది. సో ఇది నాకు తెలిసి ఈ ఫ్లైట్ మొత్తం కూడా నాకు తెలిసి ఒరిజినల్ ఫ్లైట్ ఎలా ఉంటుందో డైమెన్షన్స్ కూడా అన్ని అలానే ఉన్నాయి. సో మీకు ఈ స్పేస్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే ఈ ప్లేస్ లో పెట్టాలి, గండిమైసమ్మ ఏరియాలో పెట్టాలి అనేది మీకు ఎవరైనా సజెస్ట్ చేశారు, లేకపోతే మీకే ఐడియా వచ్చింది? నాకే ఐడియా వచ్చిందండి. ఇది ఏంటంటే అండి యాక్చువల్గా ఈ ఫ్లైట్స్ అన్నటువంటి మనం కొద్దిగా హయ్యర్ ఎండ్ లో పెడితేనేమో అది ఫైనాన్షియల్ గా ఆలోచించినట్టు అవుతుందండి. సెకండ్ ఇటువంటి ఏరియా చుట్టుపక్కల చెప్తున్నాం కదండి, ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నాయో వాళ్ళందరికీ కూడా 20,000 to 25,000 30,000 శాలరీస్ ఉంటాయి. సో దే కెనాట్ ఎఫర్ట్. సో ఆ ఉద్దేశంతో ఏంటంటే వాళ్ళకి జస్ట్ 500 దాంట్లో అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 150 నుంచి కూడా ఉన్నాయి మీకు. అంటే డిపెండింగ్ అపాన్ ఇది ఓన్లీ ఫ్లైట్ చూడాలంటే కూడా మీరు ఫ్లైట్ చూసి సమ్ అమౌంట్ పే చేసి ఫ్లైట్ చూసి వెళ్ళిపోవచ్చు. అలాగే ఫ్లైట్ లో జర్నీ చేయాలంటే దానికి ఒక అమౌంట్. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ వే ఏంటంటే అది లేకుండా మనం ఏమీ చేయలేమండి యాక్చువల్గా. అలా కాకుండా వచ్చిన వాళ్ళు భోజనం చేసి వెళ్తామంటే వాళ్ళకి ఒక ప్రైస్. అలా కాకుండా మీరు వచ్చి ఊరికే జస్ట్ లోపలికి వెళ్ళి మేము భోజనం చేసి వెళ్తామన్నా కూడా మీకు అది కూడా ఉంది అనమాట. అని అలా కట్ట అన్ని కూడా ఉన్నాయి. అంటే ఒక్క ఏరియాలో ఒకటండి ఐడియాస్ అంటూ అందరికీ వస్తాయి, బట్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ దాంట్లో ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వెళతారో అది డేర్ అంటే అండి ప్రతిసారి చెయ్యొచ్చండి, ప్రతి మనిషి చేయొచ్చు సార్. కాకపోతే అందరూ ఏం చేస్తారంటే చేస్తే ఏమవుతుందో అనుకుని వెనకడుగేస్తారు. దాంట్లో నేను ఫస్ట్ కొటేషన్ ఇచ్చింది ఏంటంటే అండి ఒక అడుగు వేయండి. విజయంతో నేర్చుకునే వారికి విజయం ఎప్పుడు దగ్గరగానే ఉంటుంది. సో అలాగే మొదటి అడుగు వేయడానికి మీరు వెనకడుగు వేస్తారు కానండి ప్రతి పెద్ద విజయం వెనకాల ఫస్ట్ మొదటి అడుగే ఉంటుందండి. సో అది వెయ్యాలి సార్, అది వేస్తే సక్సెస్ ఏనండి. అంతే. అంటే అందరూ కూడా అండి రెస్టారెంట్స్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మా బిర్యానీ బాగుంది, లేదా మాది అది ఉంది ఇది ఉంది, మా వెరైటీ ఇది అని చెప్తారు. కాదు సార్, వచ్చిన వాళ్ళలో కూడా ఎంతో మంది తెలివైన వాళ్ళు ఉంటారు. మీ పిల్లలకు కూడా దాంట్లో ఒక్క వర్డ్ వాళ్ళు అనుకున్నది ఒకవేళ ట్రిగ్గర్ అయ్యిందా ఫ్యూచర్ లో వాళ్ళే లీడర్స్ అవుతారు. సో దానికోసం నేను స్లోగన్స్ ఇచ్చినాను సార్. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషిలో అంటే మనము గురువు కావచ్చు, లేదంటే కనుక ఒక పర్సన్ ని మనం మూవీస్ చూసి కానీ లేదంటే మనము ఇన్స్పైర్ అవ్వమంటారా? నా లైఫ్ లో ఇన్స్పిరేషన్ అంటే అండి ఆయన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు అని చెప్పేసి ఆయన చాలా అంటే చిరంజీవి గారు సినిమాలు కూడా తీసారండి. ఆయన డైరెక్టర్ గా కూడా వర్క్ చేశారు. అంటే ఆ రోజుల్లో మాకు అంటే ఆయన విజయానికి 5 మెట్లు 6 మెట్లు చాలా నవల్స్ రాశారు. అంటే నేను ఫస్ట్ ఆయనది విజయానికి 5 మెట్లు ఆ రోజుల్లో చదివామండి. తర్వాత 6వ మెట్టు అన్నది కూడా తీసుకుని ఆ తర్వాత కాలగమనంలో రీచ్ అవడానికి రీజన్ ఏంటంటే ఆయనేనండి. అంటే నాకు నిజం చెప్పాలంటే ఆయన